అంటే వీళ్ళకి ఒక భయము ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏంటంటే రాజ్యాలు అంటే ఇప్పుడు ఉద్యమాలు చేసేది ఎవరు ప్రజల కోసం కదా శ్రామిక అంటే సాధారణ పీడిత ప్రజల కోసం సరే అది హింసన ప్రతి హింసన దాని రాజ్యాంగం ఉందా లేదా అది చర్చ వేరే కానీ అందరికీ కనపడే విషయం అయితే ప్రజల కోసమే కదా ఇప్పుడు భగత్ సింగ్ ఎవరి కోసం చేసిండు బ్రిటిష్ వలస పాలకులు వెళ్ళిపోవాలని దాంతో కదా చేసింది వెళ్ళిపోవాలని చేసిండు సరే పార్లమెంట్లో బాంబు వేసిండు సరే బ్రిటిష్ రాజ్యాంగ ప్రకారం తప్పు కానీ రాజ్యాంగ ప్రకారం తప్పు అయినా ఎవరి కోసం చేసిండు ప్రజల కోసం కదా కాబట్టి అక్కడ ఒక ఆరోపణ అంటే తప్పు చేసిండని దాంతో ఉరిశిక్ష విధించారు ఉరిశిక్ష కూడా ప్రజలంతా వ్యతిరేకిస్తుంటే కూడా బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష విధించారు తిరిగి మళ్ళీ కూడా అది అసలు ముందు టైమే ఉరిశిక్ష విధించారు నీళ్ళ నదిలో ఒకటి వేసేసారు కాబట్టి ఇది ప్రపంచంలో కొత్త కాదు అనేక దేశాలు జరుగుతుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకటి కూడా మనం 83 నుంచి కూడా మనం ఇక్కడ చూస్తే అనేక మందిని చంపి గ్రామాల యువకులను లేదా పార్టీ లోపల నాయకులను అరెస్ట్ చేసి ఇప్పుడు ఆజాద్ ఉన్నాడు ఆజాద్ రాజ్ కుమార్ను పట్టుకొని చంపారు తర్వాత రామ్జీ అంటే కోటేశ్వరరావు పెద్దపల్లి అంటే కిషన్జీ అంటారు మరి అక్కడ బెంగాల్ లోపల కూడా అక్కడ కాల్పులు చేసి గాయపడ్డ తర్వాత తిరిగి చిత్రహింసలు పెట్టారు తర్వాత దాదాపు 4-5 రోజుల దాకా కూడా శవం ఇవ్వలే నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ 4-5 రోజులు ఇవ్వలే అంటే అవన్నీ చిత్రహింసలు నేను తేలింది అది చాలా చర్చ జరిగింది అది కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇవాళ అంటే దాంతో వీటన్నిటితో పోల్చుకుంటే వాటన్నిటిని తలదన్నే విధంగా అంటే వారం రోజులు శవం ఇవ్వకుండా వీళ్ళు కోర్టు లోపల కూడా కేసులు వేసినప్పటికీ అంటే కోర్టు లోపల కూడా వాళ్ళు శవాలు ఇవ్వాలని తీర్పులు చెప్పినప్పటికీ అంటే కోర్టు అనేది మరి అత్యున్నతమైనదే కదా అంటే రాజ్యాంగం చట్టాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చే తీర్పులను కూడా ఇవాళ పోలీసులు అంటే వాస్తవంగా పోలీసులు అనడం అనేది సమాజ నాగరికత అభివృద్ధి అయినప్పటి నుంచి కూడా చనిపోతే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ చుట్టాలు పక్కాలు మిత్రులు అందరూ కూడా ఆడిపోయి ఏదో దుఃఖపడము తర్వాత 2 మాటలు మాట్లాడము ఇవి సాధారణమైన విషయాలు ఇవి అది ఎవరు చనిపోయినా ఇప్పుడు మనకు విదేశాలకు కూడా చనిపోతే కూడా శవాలను తీసుకొస్తుండ్రు కదా భారతీయులు చనిపోతే తీసుకొస్తున్నారు యుద్ధ రంగంలో కూడా కాశ్మీర్లో ఎక్కడనో చనిపోతే వాళ్ళని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చనిపోతే ఇక్కడ తీసుకొచ్చి కూడా చేసారు కదా శవాలను తీసుకొచ్చేస్తున్నారు ప్రమాదంలో చనిపోతే తీసుకొస్తుండ్రు లేదా పోలీసు అంటే ఇప్పుడు జనాలు ఆందోళన చేసినప్పుడు అప్పుడు ఫైరింగ్ అయితే కూడా మరి ఇస్తుండ్రు కదా శవాలు ఇస్తుండ్రు సినిమా టాకీస్లో సంధ్య థియేటర్లో బట్ అప్పుడు సినిమా సినిమా వచ్చాయి కదా పుష్ప సినిమా వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాటలు కూడా చనిపోయినప్పుడు మరి శవం తీసుకొచ్చారు తర్వాత అనేక మంది పోయింది కదా జరిగింది కదా ఇవన్నీ సాధారణ విషయాలు అంటే ఇంత సాధారణమైన విషయాలు అంటే ప్రతి మతంలో ప్రతి సమాజంలో ఉన్న విషయాలను వీళ్ళు గౌరవించకుండా దానిని చంపడమే ఒక తప్పు శాంతి చర్చల కాలంలో దానికి ఇంకా అంతకంటే ఎక్కువగా అసలు శవం కోసం కోర్టులకు కాడిపోవాల్సిన పరిస్థితి కోర్టులకు పోయినా దిక్కు లేదని అంటే మరి ఈ రాజ్యాంగం ఏం అమలవుతుంది ఏ చట్టాలు అమలవుతున్నట్టు అంటే చట్టం అని అంటూ చట్టాలనే ఉల్లంఘిస్తుండ్రు కదా అంటే చట్టాలు ఉల్లంఘించడం మానవత్వం లేదు ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు ఇది ఎట్లా కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కదా ఇది కాబట్టి ఇది ఏదైతుందో ఇది దేశమంతా కూడా ఇవాళ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అంటే శవాలు ఇస్తే వాళ్ళు అక్కడ స్తూపాలు నిర్మించుకుంటారు లేకపోతే మీటింగ్లు పెట్టుకుంటారు అని అంటే మరి మీటింగ్లు ఆగుతాయా మీటింగ్లు ఆపగలుగుతావా ఇవాళ దాంట్లో బట్ట మీటింగ్లు ఎక్కడ ఆగుతాయి బ్రిటిష్ కాలంలోనే ఆపలేదు ఆనాడు టీవీ లేదు పత్రిక లేదు ఇంటర్నెట్ లేదు కానీ ఇవాళ ఇంటర్నెట్ ఈ యుగంలో బట నువ్వు ఏదో బాగలుగుతావు సమాచారం వెళ్తున్నది మాట్లాడుతూనే ఉంటారు ఇంకా వేల కొద్ది లక్షల కొద్ది ఇంకా అవుతుంది నువ్వెంత దాన్ని బిగబడతావు అంతగా పెరుగుతుంది ఎంత బిగబడితే అంత పెరుగుతుంది కాబట్టి నువ్వేం చేస్తావు అది ఏమి చేయలేవు అది అంటే అది ఏదైతుందో అంటే నువ్వు ఒక సత్యాన్ని దాయాలనుకుంటున్నావు కానీ ఆ సత్యాన్ని నువ్వు దాయాలని ప్రయత్నం చేస్తే ఆ సత్యము మరింత పెద్దగా అవుతుంది మరింతగా అది చాలా విస్తృతంగా నలుదిశలో ప్రసారం అయిపోతుంది కాబట్టి చాలా తప్పది నువ్వెంతగా తాత్కాలిక ప్రయోజనాల కోసం దాన్ని ఏదైతే బంధించాలనుకుంటున్నావో అది శాశ్వతంగా అది రాజ్యానికి ప్రభుత్వానికి అది వ్యతిరేకంగా మారుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు మానవత్వంగా ఆలోచించడం అనే దాన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని గుర్తించడం గౌరవించడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను రైట్ ఇది మొత్తం మీద మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నేత జంపన్న